ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు మనం సామెత అంటే ఏమిటో చెప్పుకుందాం. సామెత అంటే ప్రజల అనుభవాల నుండి పుట్టిన ఒక చిన్నగా ఉండి సూటిగా ఉండే వాక్యాన్ని సామెత అంటాం. ఉదాహరణకు, ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి. ఇంకొక ఉదాహరణ అంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు. అంటే ప్రజల హృదయాల నుంచి, అనుభవాల నుంచి సామెతలు పడతాయమ్మా. అవి వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటాయి. మరి చూడండి, చాలా వరకు ఎక్కడో ఊర్లో పెళ్ళి అయిందనుకో కుక్కలన్నీ హడావిడి చేస్తూ ఉంటాయి. అదేవిధంగా పులి చూడగానే చాలా అందంగా చాలా చల్లగా ఉంటుంది కదా. నాకు ఒక రాజు చూసి నేను కూడా వాటర్ పెట్టుకుంటే బాగుంటుంది అనుకోండి. అంటే ఒకరిని చూసి వేరొకరు అలా ప్రవర్తించాలని అనుకోవడం తప్పే కదా. ఇది చేయగలమా? ఇప్పుడు ఒకరిని చూసి ఒకరు మనం అలా చేయలేము, అలా ఉండలేము. అదేవిధంగా కొంతమంది హడావుడి చేస్తుంటారు. ఇప్పుడు చూడండి, ఫోటో తీయండి అంటే ఏం చేస్తారు? ఇద్దరు ముగ్గురు హడావుడి చేస్తున్నారు. ఎందుకు హడావుడి? ఏంటి అవసరం? అంటే సామెతలన్నీ కూడా మనకి చాలా ఉపయోగపడతాయి, మంచి జ్ఞానాన్ని ఇస్తాయి. అవునా కదా? ఓహో, మనం ఎలా ఉండకూడదు, మనం ఇప్పుడు కూడా గౌరవంగా ఉండాలి అనే భావన సామెతల వల్ల వస్తుంది. అర్థమైంది కదమ్మా? సరే.